భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సంఖ్య మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. అలాగే గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ స్పెషల్ ఆఫీసర్ సంఘం ఎంపీడీఓ రవీందర్ హాజరయ్యారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భిక్షపతి, మాజీ ఎంపీటీసీలు చీరాల రాజు, రజిత, వేల్పుల బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ రావు, కడారి శ్రీను, ఉడతబోయిన ప్రభాకర్, యూత్ నాయకులు దోపతి వీరేష్, కత్తి నరేష్, ఉప్పలయ్య, గ్రామ సిబ్బంది, గ్రామ ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇటు జరగండి, ఇటు జరగండి కొంచెం వెడల్పుగా. గాంధీ పుట్టిన రోజు మనకు గౌరవం చూడు. నేను రవీందర్ ఎంపీడీఓ, అదేవిధంగా రామచంద్రపురం గ్రామానికి స్పెషల్ ఆఫీసరు. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రామచంద్రపురం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ సభలో గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం ఎంత, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టినామో, మా దగ్గర ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఆ వివరాలన్నీ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖు ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఏ పనులు చేపట్టాలి, వచ్చే సంవత్సరానికి 2025-26 సంవత్సరానికి ఎంపిక చేయవలసిన పనులు, అదేవిధంగా లేబర్ బడ్జెట్ అంతా మేము ఆ లేబర్ బడ్జెట్ తయారీ కొరకు కూడా ఈ గ్రామ సభలో మేము పనులు గ్రామస్తులందరూ పనులను ప్రతిపాదించడం జరిగింది. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, గతంలో ఎవరికైతే లబ్ధి పొందింది ఆ వివరాలు కూడా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం మేము డీసిల్టింగ్, చెరువు పూడిక తీస్తాము. చెరువు పూడికకి ఈసారి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కేవలము పంట కాలువల పూడిక తీయడము, అదేవిధంగా చెరువుకు వచ్చే నీళ్లను చెరువు కాలువలను కూడా పూడిక తీయడము, వ్యక్తిగత అవసరాలకు రైతులకు పండ్ల తోటల పెంపకం కొరకు ఆర్థిక సాయం అందించడము, అట్లాంటి పనులను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో, మండలంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా మేము పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎక్కడైతే చెత్త కుప్పలు ఉన్నాయి, మురికి గుంటలు ఉన్నాయి, వాటిని అన్నింటి శుభ్రం చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో పంచాయత్ సెక్రటరీలు అందరూ గత 15 రోజుల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడము, నీటి వనరులను శుభ్రం చేయడము, ప్రతి నెల 3 సార్లు మంచినీటి వనరు ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి వాళ్ళకి పండగ సందర్భంగా కొత్త బట్టలు పెట్టి, అదేవిధంగా వారికి సంవత్సరము కాలానికి బీమా కూడా, ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులందరి సమక్షంలో, గ్రామస్తుల ద్వారానే మా పారిశుద్ధ్య సిబ్బంది యొక్క సేవలను గుర్తించి వారికి బట్టలు పెట్టడం జరిగింది.